ఒంగోలు సొంత మండలంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను ధాన్యాన్ని అమ్ముకోలేక ఇది అధికారుల కాళ్ళు పోలీసుల కాళ్ళు మొక్కుతుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రవీణ్ సార్ గారిని ఆహ్వానిస్తే వారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా ఏర్పాటు చేసి ఇలా ప్రభుత్వం అనస రైతుల పక్షాన అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి నిరసనగా ధర్నా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఒక పార్టీకి సంబంధించిన ఎంపీలో రైతు భరోసా, రైతు గోసా, బీజేపీ భరోసా, ఇంకో పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంపడే డీజిల్ రేటు తగ్గించాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి అని డ్రామా ఆడుతున్నారు. ఈ ధర్నా ద్వారా మేము ఇద్దరు ఎంపీలకు నేను చెప్పేది ఒకటే, మీకు చేతనైతే, మీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రియల్గా మీరు తెలంగాణ బిడ్డలే అయితే, మీలోపు చీము రక్తం ఉంటే, మీరు రియల్గా ప్రజల ఓట్లేసి గెలిపించిన వాళ్ళు అయితే, మీరు రేపు పొద్దున్నే తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన మోడీ గారిని కలిసి ధాన్యం ఇవాళ 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటమంటున్నారు కదా, దాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనే విధంగా మీరు ఒప్పించండి కేంద్రాన్ని ఒప్పించి ఇక్కడ ఉన్న ధాన్యాన్ని కొనండి, గది చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు 27% వేట వేసిండ్రు కదా, ఆ 27% పెట్రోల్ డీజిల్ మీద 10% తగ్గియండి, పెట్రోల్ ధర తగ్గిపోతాయి కదా. అది తగ్గియకుండా నీవు 27% వేట వేసి ఏది ఈ ఒక్క నెలలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ తెలంగాణ రైతుల మీదనే 5,000 కోట్ల భారం పడింది ఒక్క నెలలో. ఇవాళ డీజిల్ రేట్లు పెరగడం వల్ల రైతుల ట్రాక్టర్ల కిరాయిలు పెరిగినాయి, లారీల కిరాయిలు పెరిగినాయి. ఇవాళ రైతులకు డీజిల్ రేటు పెరగడం వల్ల రైతుల సామాన్య ప్రజల నడ్డి పెరుగుతుంది. ఇవి 27% ఉన్నటువంటి వ్యాటును 10% తగ్గి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను మోడీ దగ్గర తీసుకెళ్ళిపోయి ఒడ్లు కొనే విధంగా ఒప్పించండి. కొత్త రాష్ట్రం, నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చినాయి, ధాన్యం దిగుబడి పెరిగింది, రిక్వెస్ట్ చేసి ప్రత్యేకమైనటువంటి తీసుకురండి. ఇలా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక నిధులు పోతున్నాయి, మరి తెలంగాణకి ఎందుకు రాదు? ఇలా 20 మంది ఎంపీలు ఉన్నారు, మీరు తెలంగాణకు చేసింది ఏంటి? మాట్లాడితే మతం పేరుతోటి ఇవాళ సానుభూతి ఓట్లు పొందడానికి చూస్తున్నారు తప్ప, నేను ఎంపీ అయినా ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితోని ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు పరిష్కారం చేయరు, మేము క్షేత్రస్థాయిలో వెళ్ళిపోయి కొట్లాడితే మళ్ళీ రాజకీయం అంటారు. మీరు ఒడ్లు కొనరు, ఒడ్లు కొనమని రైతుల పక్షాన మేము ధర్నా చేస్తే రాజకీయం అంటారు. ఇదా మీరు చెప్పేది? ఇప్పటికైనా ఈ డ్రామా ఆపండి. బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఏది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ డ్రామా ఆపండి. రేపే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వెళ్ళండి, కేంద్రాన్ని ఒప్పియండి, నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయడానికి మీరు అనుమతి తీసుకురండి, ధాన్యం కొనుగోలు చేయండి. మేము చేస్తున్నది ఇదే రాజకీయం. మేము రైతుల ధాన్యాన్ని కొనమంటున్నాం, మాకు రాజకీయం అవసరం లేదు. ఇంకా 2 ఏళ్ళు ఉంది. కేసీఆర్ గారికి తెలుసు ఎప్పుడు ఏ రాజకీయం చేయాలో, మాకు తెలుసు. మాకు కావాల్సింది రైతుల పక్షాన మేము దిగుబడి పెంచినాం. మీరు ఒడ్లు కొనడానికి చేత కాకపోతే ఎందుకు మీకు పదవులు? రాజీనామా చేయండి, ఎంబడే తక్షణమే ప్రజలకు రండి, మళ్ళీ ప్రజల తీర్పు కోరుదాం. ప్రజలు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళు మధ్యలో గద్దెనెక్కుదాం. కానీ మోసం చేసి 3 సంవత్సరాలుగా 420 హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా ప్రజలు కనపడకుండా ఇలా ప్రజాపాలన చెప్పుకుంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా మీరు చేస్తున్నటువంటి ఉషిక దందాలు, ఇలా భూదందాలు, ఇవి మీకు కావాల్సినవి తప్ప ఎక్కడ ఎట్లు ఎన్ని పండినాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని మొక్కలు పండినాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని సంచులు కావాలి, ఏ నియోజకవర్గంలో గోడౌన్లు లేవు,
అని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సమీక్ష పెట్టిన పాపాన పోలే. ఇలా వాళ్ళకు ఒకటే ఒక సమీక్ష, ఉసుక లారీల మీద భూముల మీద ఉన్న ప్రేమ ఈ రైతుల మీద లేదు. అందుకే మీ ధర్నా ద్వారా రైతులకు చెప్తున్నాం ఒకటే, 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని ఇలా రైతులకు భరోసా ఇస్తూ ఇలా ఒంగూరు మండలం చేసినటువంటి ధర్నా అన్ని మండలాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సైనికులను నేను సూచన చేస్తున్నా. మీరు గ్రామాల కాదు ఉండాల్సింది, రైతు కల్లాల దగ్గరికి వెళ్ళండి, రైతులకు భరోసా ఇవ్వండి, వాళ్ళ ధాన్యం కొనే విధంగా మీరు ఒత్తిడి తేవండి అని చెప్పి ఇలా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కేడర్ తరఫున అందరి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి రైతు కల్లాల దగ్గర ఉండి వాళ్ళ ధాన్యాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తాం.